మూవీస్ ఆర్ నాట్ మెంట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. సినిమాలు ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే కాదు, మన మూవీస్ నుంచి చాలా నేర్చుకోవచ్చు. అండ్ ఎగ్జాక్ట్లీ ఎప్పుడైతే మన లైఫ్లో సాడెస్ట్ ఫేజ్లో ఉంటామో ఒక మూవీ చూసినప్పుడు వీ మైట్ ఫీల్ లైక్ అందులో హీరో మనమే, ఆ స్టోరీ మనదే, ప్రతిదీ మనదే అనుకుంటాం. బట్ దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ హౌ వీ కనెక్ట్ ఎమోషనల్లీ. ఒక సినిమాకి ఎందుకు అంత ఎమోషనల్గా కనెక్ట్ అవుతామంటే దట్స్ ద రీజన్. ఎగ్జాక్ట్లీ నేనే మూవీ రివ్యూస్ చెప్పట్లేదు. అండ్ దిస్ వీడియో ఎగ్జాక్ట్లీ నా లైఫ్లో టాప్ 5 మూవీస్, టాప్ 5 ఫీల్ గుడ్ మూవీస్ నా లైఫ్ని నేను చూసే పర్స్పెక్టివ్ ఎలా మార్చిందో అలాంటి టాప్ 5 మూవీస్. అండ్ ఆ టాప్ 5 మూవీస్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ నాతో పాటు ఈ ఎమోషనల్ రోలర్ కాస్టర్లో మీరు కూడా ఒక పార్ట్ అవుతారు. నాతో పాటు ఏడుస్తారు, నవ్వుతారు, ఎంజాయ్ చేస్తారు. యూ గోనా ఎంజాయ్ ఇట్. సో నెంబర్ 1, ద పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్. ఇది నా ఫేవరెట్ మూవీ. ఫర్ సపోజ్ అనుకోండి, మీది ఒక ఫాదర్, మీకు ఒక కొడుకున్నాడు, ఫుడ్ లేదు, షెల్టర్ లేదు, మీరు ఉండడానికి ఎంప్లాయ్మెంట్ లేదు, ఆర్ మీకు ఎంప్లాయ్మెంట్ లేదు, ఏం లేదు. అలాంటి ఒక ఫాదర్, బట్ ఇతనికి డ్రీమ్స్ ఉన్నాయి. అతనికి ఒక డ్రీమ్ ఉంది. అతను చాలా టఫెస్ట్ టైమ్స్లో కూడా అతని డ్రీమ్ని ఎలా అచీవ్ చేసుకున్నాడు, ఎందుకు వదిలిపెట్టకుండా దాన్నే ఫాలో అయ్యాడు, లాస్ట్కి సక్సెస్ అయ్యాడా లేడా, అండ్ ఒక ఫాదర్ అండ్ సన్ రిలేషన్ బాండ్ ఎలా నడిచింది. దిస్ వాజ్ ద ఎపిక్ మూవీ ఐ హ్యాడ్ ఎవర్ విట్నెస్డ్. దీన్ని మాత్రం మిస్ చేయకండి. అండ్ ఈ మూవీ గురించి ఒక సైకాలజికల్ ఫ్యాక్ట్ చెప్పాలంటే, మన బాడీలో ఎప్పుడైతే వీ ఫీల్ లైక్ సక్సెస్ అయినప్పుడు కానీ లేకపోతే హ్యాపీగా ఫీల్ అయినప్పుడు ఒక ఫీల్ గుడ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది మన బాడీలో, అండ్ ఇట్ ఈస్ కాల్డ్ డోపమైన్. సో మేజర్ థింగ్ ఏంటంటే సినిమా క్లైమాక్స్ మాత్రం ద టాప్ నాచ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఐ జస్ట్ ఎవర్ వాచ్డ్. ఎందుకంటే సక్సెస్ అంటే ఏదో అందరికీ తెలిసేలా చేయడం, లేకపోతే అందరూ దాన్ని అటెన్షన్ గ్రాప్ చేయడం అనేది కాదు. మన సోల్ సాటిస్ఫై అవ్వాలి, చేసిన పనికి మనం హ్యాపీగా ఉండాలి. ద క్లైమాక్స్ ఇన్ వాజ్ సూపర్ థింగ్. అండ్ ద వన్ థింగ్ ఐ జస్ట్ మనకు మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, నీకంటూ ఒక డ్రీమ్ ఉంటే, ఎస్పెషల్లీ నీకంటూ ఒక డ్రీమ్ ఉంటే దాన్ని కాపాడుకో. ఇది మూవీలో హీరో అతని కొడుకు చెప్తారు, నేను మీకు చెప్తున్నా, జస్ట్ ట్రై టు నెవర్ మిస్ దిస్ మూవీ. It's a masterpiece of Will Smith. And number 2, The Secret Life of Walter Mitty. వాల్టర్ మిటీ అంటే పెద్ద సూపర్ హీరోనో ఎవరో కాదు, నాలాగా మీలాగా ఒక నార్మల్ వ్యక్తి. రెగ్యులర్ 9 to 5 రొటీన్, 9 to 5 జాబ్ రొటీన్, ఇలాంటి లైఫ్ నుంచి ఒక ఫోటో కోసం అతను చేసిన అడ్వెంచరస్ జర్నీ అతని వాల్కనోస్ నుంచి హిమాలయస్ వరకు ఎలా తీసుకెళ్ళింది, అసలు ఎట్ లాస్ట్ అతను దొరికింది ఒక ఫోటో కాదు, హీ ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద జర్నీ. సో వాట్ ఎగ్జాక్ట్లీ అసలు ఆ జర్నీ ఎలా అయింది, ఆ అడ్వెంచర్ ట్రిప్ ఎలా అయింది, వాట్స్ ఎగ్జైటింగ్, ఇది తెలుసుకోవాలంటే ఈ మూవీని మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. అంటే సైకలాజికల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే, ఎప్పుడైతే మీ రెగ్యులర్ రొటీన్ మీరు బ్రేక్ చేసి ఒక కొత్త రొటీన్ బిల్డ్ చేస్తారో, కొత్త ప్లేస్కి వెళ్తారో, కొత్త హ్యాబిట్స్ బిల్డ్ అవుతాయి. న్యూరోప్లాస్టిసిటీ అని ఒక టర్మ్ ఉంటుంది. అంటే కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు మీ కొత్త అలవాట్లు, కొత్త హ్యాబిట్స్ అన్నీ మారుతూ వస్తుంటాయి. సో దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇందులో ఉన్న సైకలాజికల్ ఫ్యాక్ట్. ఈ వీడియో కానీ నేను చెప్తున్నా, ఈ మూవీ కనుక మీరు చూస్తే ఒక్కళ్ళే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఎంజాయ్ చేయండి. అండ్ యూ జస్ట్ ఫీల్ లైక్ ఈ సినిమాలో హీరో మీరే అనుకోని మీరు అనుకుంటారు. బికాస్ ఆ మూవీ ఇచ్చే హైప్ అలా ఉంటుంది, కిక్ అలా ఉంటుంది. నెవర్ జస్ట్ మిస్ దట్. అండ్ నెంబర్ 3, జిందగీ నా మిలేగి దుబారా. లైఫ్ ఇంకోసారి రాదు. అండ్ ఎగ్జాక్ట్లీ ఈ మూవీని ఒక్క వర్డ్లో డిస్క్రైబ్ చేయాలంటే జస్ట్ లీవ్ ఇన్ ద మూమెంట్. ఒక 3 ఫ్రెండ్స్ స్పెయిన్ వెళ్దామని ప్లాన్ చేస్తారు. అండ్ ఇంకోటి, స్పెయిన్ వెళ్ళాల్సిన అవసరం లేదు, స్పెయిన్ ట్రిప్ వేయాల్సిన అవసరం కూడా లేదు. ద ఓన్లీ థింగ్ ఏంటంటే భయం. స్కూబా డైవింగ్, సర్ఫింగ్ అండ్ మెనీ అదర్ యాక్టివిటీస్, ఇవన్నీ చేయాలంటే ఉన్నది భయం. అది పోతే ఎగ్జాక్ట్లీ ఆ 3 ఫ్రెండ్స్ లైఫ్ అంటే ఏదో దేని వెనకలో పరిగెట్టడం కాదు, లైఫ్ ఈజ్ సంథింగ్ ఇంకేదో ఉంది అని ప్రూవ్ చేసే మూవీ జిందగీ నా మిలేగి దుబారా. అండ్ ఈ మూవీలో నాకంటూ ఒక స్పెషల్ సీన్ ఉంది. హీరోయిన్ అడుగుతుంది, సో నెక్స్ట్ ఏంటి, నీకు ప్లాన్స్ ఎలా ఉన్నాయని. హీరో చెప్తాడు, ఐఎమ్ జస్ట్ సక్సీడెడ్, నాకంటూ ఒక సూపర్ ప్లాన్ ఉంది, 20 years తర్వాత 40 years తర్వాత సక్సెస్ అవుతాను, అండ్ ఎవ్రీథింగ్ కెరీర్ మొత్తం సెట్ చేసుకున్నాను, అంత గుడ్ అంటాడు. సో హీరోయిన్ అడుగుతుంది అనమాట, ఒకవేళ రేపంటూ నువ్వు లేకపోతే 40 years కష్టపడతా అని చెప్తున్నావు,
బట్ రేపు నువ్వు లేకపోతే ఆ మూమెంట్ ఇంటి దగ్గర ఆన్సర్ ఉండదు. సో ఎగ్జాక్ట్లీ మీ భయాన్ని వదిలినప్పుడు మీకు మీరు దొరుకుతారు. ఎప్పుడు దేనికోసం భయపడుతూ బతకడం కాదు, ప్రజెంట్లో బతకడం. లైఫ్ని ఫాస్ట్ ఫార్వర్డ్లా కాకుండా ప్లే చేసి ప్రజెంట్ని ఎంజాయ్ చేయండి. ఇది మేజర్ ప్లాట్. ఇందులోని సైకలాజికల్ ఫ్యాక్ట్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఫియర్ని ఫేస్ చేసి ఒక స్టెప్ ముందుకు తీసుకుంటామో విల్ జస్ట్ ఫైండ్ సమ్, మన బ్రెయిన్లో సెరోటోనిన్ ఒక హార్మోన్ ఉంది, అది రిలీజ్ అయింది. సో దానివల్ల మనకు వచ్చేది ఏంటి? క్లారిటీ, పీస్ అండ్ హ్యాపీ. అండ్ ఈ మూవీ చూశాక మీ లైఫ్లో మిస్సింగ్ పీస్ అయిన ఒక పజిల్ మీకు దొరికినట్టు మీకు అనిపిస్తుంది. అండ్ యూ జస్ట్ లవ్ దిస్ మూవీ. కుదిరితే ఈ మూవీని ఒక్కళ్ళే చూడండి, లేదా ఫ్రెండ్స్తో కలిసి చూడండి, బట్ నెవర్ మిస్ దిస్. అండ్ నెంబర్ 4, అందరికి ఒక ఫీలింగ్ ఉంటుంది యానిమేషన్ మూవీస్ అంటే ఏంటి, మనుషులు యాక్ట్ చేయరు కాబట్టి అంత బాగుండదని. బట్ ఇన్సైడ్ అవుట్ అని ఒక మూవీ ఉంది. మేజర్లీ మనం ఏమనుకుంటాం, ద బిగ్గెస్ట్ లెసన్ ఫ్రమ్ దిస్ మూవీ ఏంటంటే సాడ్నెస్ కూడా ఒక లెసనే. మనందరికి ఒక మిత్ ఉండేది ఏంటంటే ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, నీకు ఏడుపు వస్తే ఏడవద్దు, కంట్రోల్ చేసుకోవాలి, బీ స్ట్రాంగ్గా ఉండాలి. బట్ అది కాదు. హ్యాపీనెస్ ఎలాగైతే ఒక పార్ట్, సాడ్నెస్ కూడా లైఫ్లో అంతే ఇంపార్టెంట్, అది కూడా ఒక పార్ట్ అని ప్రూవ్ చేసిన మూవీ ఇన్సైడ్ అవుట్. ఇది ఒక యానిమేషన్ మూవీ. అండ్ ఈ మూవీలో సైకలాజికల్ ఫ్యాక్ట్ ఏంటంటే ఎప్పుడైతే వీ మైట్ ఫీల్ లైక్ మనం ఫీల్ అయ్యే సాడ్నెస్ని ఎక్స్ప్రెస్ చేయమో అది యాంగ్జైటీ కింద మారుద్ది. సో దానివల్ల వచ్చే ప్రాబ్లమ్సే ఇవన్నీ. ఈ మూవీ చూశాక మీలో ఉన్న చిన్న పిల్లోడు ఎవరైతే ఉన్నారో మీరు ఏడుస్తారు, నవ్వుతారు, యూ గోనా ఎంజాయ్ దిస్ మూవీ. అండ్ యానిమేషన్ మూవీస్ అనేవి ఓన్లీ పిల్లల కోసం మాత్రమే కాదు, దీస్ ఆర్ మెంట్ ఫర్ ఎవ్రీ వన్. ఈ 4 ఇవైతే ద 5th వన్, దీస్ ఆర్ ఫ్రమ్ తెలుగు, హిందీ అండ్ మలయాళం డొమైన్. మీకు తెలిసే ఉంటాయి యాక్చువల్లీ ద మూవీస్. ద ఫస్ట్ వన్ వచ్చి జెర్సీ అనమాట. జెర్సీ మూవీ. అర్జున్ అనే ఒక ఫాదర్ క్యారెక్టరు, అతను ఒకప్పుడు క్రికెట్ అవ్వాలనే డ్రీమ్ ఉండేది. ఫ్రమ్ దేర్ ఏజ్ ఈజ్ నాట్ లిమిట్. ఏజ్కి మీ ప్యాషన్కి లిమిట్ లేదు. ఏ ఏజ్లో అయినా మీరు చేయొచ్చు. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ అని ప్రూవ్ చేసిన మూవీ ఇది. ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. ఇట్స్ ఎమోషనల్ రోలర్ కోస్టర్. యూ జస్ట్ లవ్ ఇట్. యూ జస్ట్ లవ్ దిస్, అంతే. దీని నుంచి నేర్చుకునే విషయం కూడా అదే. ఏజ్ కేవలం నెంబర్ మాత్రమే. మనం చాలా చేయొచ్చు. ఎవ్రీథింగ్ మస్ట్ బి దేర్, ఇక్కడ ఉండాలి. ఇది మేజర్ ప్లాట్. అండ్ నెక్స్ట్ మీ వచ్చి తారే జమీన్ పర్. డోంట్ లేబుల్, జస్ట్ అండర్స్టాండ్. ప్రతి పిల్లోడి దగ్గర టాలెంట్ ఉంటుంది. వాడిని మీరు అబ్జర్వ్ చేయాలి, వాడికి హెల్ప్ చేయాలి, అసిస్ట్ చేయాలి, వాళ్ళని అర్థం చేసుకోవాలి. అండ్ ఈ మూవీ పేరెంట్స్ అండ్ టీచర్స్ ఖచ్చితంగా చూడాలి. మీరు చూడకపోతే అట్లీస్ట్ ఎప్పుడైనా వాచ్ చేయండి. అండ్ లాస్ట్ థింగ్, చార్లీ. ఇట్స్ అ మలయాళం మూవీ. ఇది యాక్ట్ చేసింది కూడా దుల్కర్ సల్మాన్. ఎప్పుడైతే మీ సోల్ ఎన్లైట్ అయిద్దో, మీ సోల్ పర్ఫెక్ట్గా ఉంటుందో, మీతో పాటు అందరినీ హ్యాపీగా ఉంచవచ్చు. ఇది మేజర్ ప్లాట్. ఇవన్నీ మూవీస్ మాత్రమే కాదు, వీటి నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఐ జస్ట్ లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ ఆల్ దిస్. సో ఇవి ఆల్రెడీ మీరు చూస్తుంటే ఓకే, చూడకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి, చూడండి. అండ్ మీకు నచ్చిన మూవీస్ అయితే ఉన్నాయో వాటిని కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను మిస్ చేసిన మూవీస్ ఏమైనా ఉంటే. అండ్ ఇప్పుడు కూడా ఎలోన్గా ఉన్నావా, ఒంటరిగా ఉన్నావా, జస్ట్ ట్రై టు వాచ్ దీస్ మూవీస్. ఆ కన్ఫ్యూజన్ పోగొట్టుకోండి, క్లారిటీ తెచ్చుకోండి. మేబీ యూ మైట్ చేంజ్ ఫ్రమ్ వాచింగ్ దీస్ ఫిలిమ్స్. సినిమా ఈజ్ నాట్ మెంట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఇట్ మైట్ హీల్స్ యూ కొన్నిసార్లు. It might be a therapy for many of the people. So for upcoming more interesting videos, just subscribe to Chanakyaverse.